పెద్ద పెద్ద రోడ్ల మీదకి ఎక్కిండ్రంటే చాలు అటు కార్లు నడిపేటోళ్లే కాదు ఇటు బండ్ల మీద పోయేటోళ్ళు కూడా మస్తు రుబడిగా పోతుంటారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా అప్పటి మందం బయటపడ్డట్టు చేస్తారు. మళ్ళా ఎప్పటి లెక్కనే దూసుకుపోతుంటారు. గందుకే గీడో కాడ పోలీసులు ఓ వెరైటీ ఆలోచన చేసిండ్రు. మరదేందో మీరు కూడా చూస్తారని మన జోర్దాలకి పట్టుకొచ్చినాం. చలో చూడండిగా. పోలీసులు చేసిన గొప్ప పని ముచ్చటని చెప్పి తొవ్వబందుకు పోలీసులు అడ్డుపెట్టిన వీడియో చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? మల్లో పారి మంచిగా చూడండి. అచ్చం పోలీస్ కారును పక్కకు ఆపి పోలీసారు నిలబడ్డట్టే అనిపిస్తున్నదిలే, కానీ అది నియం కారు కాదు. అక్కడ నిలబడ్డది నియం పోలీసు, అంతకంతే కాదు. తొవ్వపొంటి పోయేటోళ్లకు పోలీసున్నారన్న భయం ఉట్టాలని ఇట్లా కట్అవుట్లను తయారు చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లాల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైతున్నాయట. ఇక ప్రమాదాలను తగ్గియాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సారు ఇట్లా వెరైటీ ఆలోచన చేసిందన్నట్టు. ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయనేది గుర్తించి ఆడాడ ఇట్లా డయల్ 100 విమానం, పక్కపోంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండేటట్టు కట్అవుట్లను తయారు చేసి పెడుతున్నారు. వీటిని దూరం నుంచి చూసినోళ్లు బండ్లను జర నిమ్మలంగా నడుపుతారు. అట్లనే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని ఈ ఉపాయం చేసిండ్రట. కట్అవుట్స్ చూస్తే ఆ రియల్ పోలీస్ వెహికల్ లాగా ఉంది. సో వాళ్ళ స్పీడ్ తగ్గించాలి, అదే ఉద్దేశం. బికాజ్ నేషనల్ హైవే చాలామంది స్పీడ్లో పోతారు, స్పీడ్ గన్స్ ఉన్నాయి. బట్ ఇది కట్అవుట్ కూడా చూసి వాళ్ళ స్పీడ్ తగ్గిస్తే అదే ఉద్దేశం అన్నది. ప్రయాణికులు ఆలోచిస్తారనే ఆదిలాబాద్ జిల్లాలున్న 44వ నెంబర్ జాతీయ రహదారి మీద ఇట్లా పోలీస్ కట్అవుట్లు పెట్టిండ్రట. ఇప్పటికైనా ఓవర్ స్పీడు, ఓవర్టేక్ చేసేటప్పుడు మూల మలుపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా నడపాలి, తాగి నడపొద్దని ఎస్పీ సారు చెప్తున్నారు. ఇగిట్లా కటౌట్లు ఏర్పాటు చేసిన పోలీసుల ఆలోచన మాత్రం అదుర్స్ అంటున్నారు అటు దిక్కు నుంచి పోయేటోళ్ళు. మనం చూసుకున్నట్టయితే మేకలగండి ఏరియా ఇది. తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలామంది చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే కొత్తగా పోలీస్ వాళ్ళు మన వెనుకలో ఇది పోలీస్ బోర్డు పెట్టారు. అది జీప్ మళ్ళీ పోలీస్ గారు ఉన్నారు. అయితే వాహన వాళ్ళందరూ కూడా వాటిని చూసి నిజంగానే పోలీస్ వాళ్ళు ఉన్నారనుకొని, పోలీస్ జీప్ ఉందనుకొని అక్కడ దూరం నుండే స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అనేటివి అన్నిటి కూడా నివారించే అవకాశం ఉంది. దానివల్ల పోలీసులకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే పోలీసులు ఏది చేసినా ప్రజలకు మంచి జరగాలనే చేస్తారు. కానీ జనాలు మాత్రం ఇవేం రూల్స్ అన్నట్టుగా వీటిని ఖాతరు చేయకుండా బండ్లు నడుపుట్లనే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి వీటిని చూసైనా కొంతమంది నిమ్మలంగా పోతారు. లేకుంటే ఓ 2 మాటల ఈ కటౌట్లను చూసినాక నిజం పోలీసులకే భయపడకుండా పోతాం. ఇక ఈ కటౌట్లు పెడితే మనమేడింటాం, మనల్ని ఎవడ్రా ఆపేది అని అదే రువ్వడి మీద బండ్లను నడుపుతారో చూడాలిగా.